ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సవాల్ను బీజేపీ స్వీకరిస్తుందన్నారు బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు. మూసీ పరివాహక ప్రాంతాల్లో ఒకరోజు ముఖ్య నేతలు బస చేసి అక్కడి ప్రజలకు మనోధైర్యం కల్పిస్తామన్నారు. రేపు సాయంత్రం 4 గంటల నుంచి మరుసటి రోజు అల్పాహారం వరకు అక్కడి ప్రజలతో మమేకం అవుతామన్నారు వెంకటేశ్వర్లు. 20 బస్తాల్లో 20 మంది ముఖ్య నాయకులు రాత్రి బస చేస్తారన్నారు. మూసీ పరివాహక ప్రాంతంలో ఒక్కరోజైనా నిద్ర చేయండి, మీకు ఆ దమ్ము ఉందా అన్నాడు. ఒక్కరం కాదు, మా నాయకులం చాలామంది మీ నిద్ర చేస్తాం, నీ దమ్ముంటే నువ్వు చూసుకో అని చెప్పేసి మీ ఛాలెంజ్ని మేము స్వీకరిస్తూ ఉన్నాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా మూసి పక్కకున్నటువంటి పేద ప్రజల ఇండ్లని కూలగొట్టనీయం. మీ ప్రణాళిక ఏంది, మీ డిపిఆర్ ఏంది, అసలు మీరు ఏం చేస్తూ ఉన్నారు, ఏం చేయాలనుకుంటున్నారు, సమగ్రమైనటువంటి నివేదిక బయట పెట్టాలా. దీంతో పాటుగా 1,50,000 కోట్ల మీ ప్రాజెక్టు ఖర్చుని ఏ రకంగా ఎస్టిమేషన్ వేసిరు, ఎవరికి కాంట్రాక్ట్ ఇస్తూ ఉన్నారు, ఏ రకంగా మీరు చేయాలనుకుంటున్నారు అనేటువంటి విషయంలో స్పష్టతను కోరుతూ ప్రజలకు పేదవారికి మద్దతుగా మేము మూసీ పరివాహక ప్రాంతంలో ముఖ్యమైనటువంటి నాయకులం ఒక రోజంతా కూడా ప్రజలతోటి మమేకం కావడం కోసం, వాళ్లకు భరోసా ఇవ్వడం కోసం కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ఈరోజు మా అధ్యక్షులు కిషన్ రెడ్డి గారు ప్రకటించారు, ఒకరోజు సరిపోతుందా 3 నెలలు ఉండమంటే, నువ్వు వాళ్ళ జోలికి పోనంటే 3 నెలలు కాదు ఇంకెక్కువనైనా మేము అక్కడనే ఉంటామని చెప్పేసి కూడా ఇవాళ రేవంత్ రెడ్డి గారికి సవాల్ విసరడం జరిగింది. 16వ తారీఖు 4 గంటల నుంచి 17వ తారీఖు 9 గంటల వరకు ఆ బస్తీ వాసులతోటి అక్కడనే వాళ్ళతోటే మమేకమై వాళ్ళతోటే భోజనం చేసి, వాళ్ళతోటే బ్రేక్ఫాస్ట్ చేసి, వాళ్ళతోటే పడుకొని అక్కడే నిద్ర చేసి వాళ్ళకు భరోసా ఇవ్వడం కోసం, ధైర్యం చెప్పడం కోసం కార్యక్రమాన్ని తీసుకోవడం.